నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వెల్నెస్ ఎంపైర్ విత్ చందు. ఈరోజు మనం మాట్లాడుతున్నాం వాటర్ మన బాడీకి ఎందుకు అంత ఇంపార్టెంట్. నాదొక సీరియస్ క్వశ్చన్. మనం డైట్ గురించి, సప్లిమెంట్స్ గురించి, ఈవెన్ జిమ్ రొటీన్స్ గురించి ఇంటెన్స్గా రీసెర్చ్ చేస్తాం, కానీ వాటర్ గురించి ఎందుకు? వాటర్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. వాటర్ అనేది ఆప్షనల్ కాదు, వాటర్ అనేది ఫండమెంటల్. సైన్స్ ఏం చెప్తుందంటే మన బాడీలో 60-70% వాటర్ ఉంటుంది. బ్రెయిన్లో 75%, బ్లడ్లో 83%, మజిల్స్లో 76%. ఇలా మన బాడీ ఆర్గాన్స్లో వాటర్ అనేది ఉంటుంది. మన బాడీలో వాటర్ లెవెల్ తగ్గితే బ్రెయిన్ ఫాగ్ అంటే థింకింగ్లో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది, మూడ్ స్వింగ్స్ వస్తాయి, డైజెషన్ స్లో అయిపోతుంది, మెటబాలిజం స్లో అయ్యి బాడీలో ఫ్యాట్ ఎక్కువగా స్టోర్ అయిపోతూ ఉంటుంది. వాటర్ అనేది మనకి బ్రీతింగ్ లాగా ఉండాలి. బ్రీతింగ్ తీసుకోవడం మనం ఎప్పుడూ మర్చిపోం, కానీ వాటర్ తీసుకోవడం ప్రతిసారి మర్చిపోతూ ఉంటాం. వాటర్ తాగడం డిలే అయితే స్లోగా మన బాడీ డ్యామేజ్ అవుతుంది. అది సైలెంట్ కిల్లర్ లాగా ఉంటుంది. స్కిన్ డల్ అవ్వడం, షుగర్ క్రేవింగ్స్ పెరగడం, బాడీలో టాక్సిన్స్ బయటికి రిలీజ్ అవ్వకపోవడం, ఎనర్జీ డ్రైన్ అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కామన్ లైఫ్ స్టైల్ మిస్టేక్స్ ఏంటంటే దాహం వేస్తేనే వాటర్ తాగడం, మిగిలిన టైంలో వాటర్ అనేది తీసుకోరు. అండ్ భోజనం తినే ముందు నీళ్ళు తాగేయడం, లేదంటే తిన్న తర్వాత భోజనం టైంలో వాటర్ ఎక్కువగా తాగేయడం, ఎక్కువగా కూలింగ్ వాటర్ తాగడం, ఇలాంటివన్నీ కూడా మన మెటబాలిజంని చాలా వీక్ చేసేస్తాయి, డైజెషన్ని చాలా స్లో చేసేస్తుంది. మరి దానికి సొల్యూషన్ ఏంటి? అసలు మన డే స్టార్ట్ అవడంతోనే వాటర్తో స్టార్ట్ అవ్వాలి. బెటర్ ఏంటంటే లూక్ వామ్ వాటర్ ఆర్ లెమన్ వాటర్, రెండిట్లో ఏదో ఒకటి మనం తీసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే డీటాక్సిఫికేషన్, వ్యర్థాలు బాగా బయటికి రిలీజ్ అయిపోతాయి, డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఫ్యాట్ బర్నింగ్కి మాత్రం ఎక్స్ట్రాడినరీగా సపోర్ట్ చేస్తుంది. అండ్ బోన్ చేసే గంట ముందు గంట తర్వాత వాటర్ తాగాలి. భోజనం టైంలో వాటర్ తాగకూడదు. గొంతులో అడ్డపడితే దిగడానికి ఏదో సిప్ వేయచ్చు, కానీ అదే పనిగా వాటర్ తాగకూడదు. బిఫోర్ 1 hour, ఆఫ్టర్ 1 hour గ్యాప్ ఇస్తే డైజెషన్ బాగా అవుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే రోజుకి 4-5 లీటర్ వాటర్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక 75 kgs వెయిట్ ఉన్న పర్సన్ ఖచ్చితంగా 3-4 లీటర్లు తీసుకోవాలి. అండ్ వాటర్ని ఇగ్నోర్ చేస్తే మన బాడీలో మనం ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటంటే కాన్స్టిపేషన్, హెడేక్స్, షుగర్ క్రేవింగ్స్, డార్క్ యూరిన్, ఫ్యాటిక్, డ్రై స్కిన్, డీహైడ్రేషన్, ఇలాంటి సమస్యలన్నీ వచ్చే అవకాశం. అండ్ లాంగ్ టర్మ్లో కిడ్నీస్ మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుంది, స్కిన్ ఏజింగ్, చిన్న వయసులోనే పెద్దవాళ్ళ కనిపిస్తూ ఉంటారు, పూర్ మెటబాలిజం, జాయింట్ పెయిన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాటర్ అనేది ఇంటర్నల్ మెడిసిన్, నో కాస్ట్, నో సైడ్ ఎఫెక్ట్స్, ఇన్స్టెంట్ బెనిఫిట్సే ఉంటాయి. సో నీకు స్ట్రాంగ్ మెటబాలిక్ రేట్ కావాలి, క్లియర్ స్కిన్ ఉండాలి, బెటర్ మూడ్ కావాలి, బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి, వెయిట్ కంట్రోల్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి వాటర్ తాగడం స్టార్ట్ చేస్తే చాలా మంచిది. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, స్టే హైడ్రేటెడ్, స్టే హెల్తీ. దిస్ ఇస్ చందు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వెల్నెస్ ఎంపైర్ విత్ చందు. థ్యాంక్ యూ.